మూడవ ఎన్నికని ఏది జాతీయ ఎన్నికలు మూడవ ఎన్నికల్ని ప్రస్తుతం నరేంద్ర మోడీ ఫేస్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్తున్నాయి. వేరే పార్టీ కనీసం సమీపంలోకి వస్తుందని కానీ వేరే కూటమి సమీపంలోకి వస్తుందని కానీ ఒక్క సర్వే కూడా చెప్పట్లేదు. అది మోడీకి ఫెచ్చింగ్. అయితే మధ్యతరగతి వీళ్ళని కన్విన్స్ చేయాలి. అందుకోసమనినే ఇప్పుడు తను మూడవ విడత ఎజెండా చెప్పుకొచ్చారు. మోడీ గ్యారంటీల గురించి దేశమంతటా చర్చ జరుగుతుందని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఈ గ్యారంటీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్న గ్యారంటీని దేశ ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు. 2014లో ఆశతో ప్రారంభమైంది. ప్రజల ఆశలకు అనుగుణంగా నేను వచ్చాను. 2019లో విశ్వాసంతో ప్రజల వద్దకు వెళ్ళాను, వాళ్ళకి చెప్పింది చేశానని. 2024 గ్యారంటీలతో వెళ్తున్నానని చెప్పారు. బుధవారం అస్సాంలో నచ్చారి, త్రిపురలో అగర్తలాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లూట్ ఈస్ట్ విధానం అమలు చేసింది. మేము వచ్చాక యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చేసాం. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య ప్రాంతం అవినీతి పరులకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతాన్ని దోచుకోవడం తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదు. కమ్యూనిస్టులు ఈశాన్య రాష్ట్రాల ప్రతిష్టను దెబ్బతీశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఫలితాలను ఈశాన్య రాష్ట్రాలు అనుభవిస్తున్నాయంటూ బీజేపీ మేనిఫెస్టో అంశాలు మరోసారి మోడీ గుర్తు చేశారు.